హాయ్ గాయ్స్, ఇప్పుడే నేను ఫంకీ మూవీ చూసేసి వస్తున్నాను. విశ్వక్సేన్ అనుదీప్ కేవి డైరెక్ట్ చేశాడు, అలాగే నాగవంశీ గారు ప్రొడ్యూసర్. సో ఈ మూవీ బేసిక్ గా నాకు అసలు నా ఒపీనియన్ చెప్పాలంటే కూడా చాలా గలీజ్ గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అసలు మూవీ అంతా కూడా గలీజే, మొత్తం అంతా కూడా అసలు గలీజ్ 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 మొత్తం ఈ గలీజ్ డైలాగ్ పెట్టేసి మొత్తానికి అసలు సినిమా అంతా కూడా గలీజ్ గలీజ్ గా లాగిచ్చేస్తారేమో అనిపించింది. కానీ మూవీ యాక్చువల్ గా మన అనుదీప్ బయట మనకి ఇంటర్వ్యూస్ లోను అక్కడ ఇక్కడ కనిపించినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో, అతని పంచ్ డైలాగులు, టైమింగ్, బేసిక్ గా అతని కామెడీ టైమింగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ గా ఒక ఫుల్ లెంగ్త్ మూవీ తీసేస్తే ఎలా ఉంటుందో కామెడీ, సో అలాగే ఉంది మూవీ. సో బేసిక్ గా మూవీ అంతా కూడా బ్రెయిన్ మనం పెద్దగా వాడక్కర్లేదు, జస్ట్ బ్రెయిన్ ని పార్కింగ్ అక్కడ కార్ పార్క్ చేసిన చోటే పక్కనే ఇంకొకటి మన బ్రెయిన్ కూడా పార్క్ చేసేసి జాయిగా వెళ్ళి సినిమా చూస్తే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఏవో లాజిక్లు ఎత్తికేసి అసలు ఇలా చేస్తారా అలా చేస్తారా అంటే ఎక్కదు సినిమా. జస్ట్ టైం పాస్, వీకెండ్ చిల్ అవ్వడం కోసం ఫ్రెండ్స్ తోటి జాయిగా అలా బిర్యానీ కొట్టి అలా సినిమాకి వెళ్ళిపోయి బ్రెయిన్ పక్కన పెట్టేసి చిల్ అయి నవ్వుకోవచ్చురా కాసేపు అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళండి. ఫంకీ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు, బికాజ్ చాలా బాగుంది. టైం పాస్ కి అయితే చాలా బాగుంది ఫంకీ. ఎక్కడ కూడా ఏ డైలాగు కూడా అసలు వల్గర్ గా గానీ, కామెడీ కూడా చాలా అసహ్యకరంగా ఇలా ఎక్కడా లేకుండా మంచిగా చాలా హెల్దీ కామెడీగా అనిపించింది. డైలాగ్స్ కూడా బేసిక్ గా అక్కడ అంతా కూడా మనకి అనుదీప్ ని చూస్తున్నామా అన్నట్టుగా ఉంది. విశ్వక్సేన్ ని యాక్చువల్ గా చూస్తుంటే చాలా బాగున్నాడు, కాకపోతే కొంచెం బాడీ మీద ఫోకస్ పెట్టి నెక్స్ట్ మూవీస్ కి ఇంకేమైనా మనకి హిట్ లో ఎలా కనిపించాడో అలాగా కేర్ తీసుకుని చేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ చూడడానికి మాత్రం చాలా చాలా బాగున్నాడు విశ్వక్సేన్. పాత మూవీస్ లో కంటే కూడా ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన రీసెంట్ మూవీస్ లో కంటే ఈ మూవీలో కొంచెం బాగా కనిపించాడు. అండ్ హీరోయిన్ అమ్మాయి చాలా బాగుంది. ఐ థింక్ డూడ్ లోనే ఎక్కడో చూసినట్టున్నాను అమ్మాయి నేను. డూడ్ మూవీలో చాలా బాగా స్కోప్ ఉంది కూడా అమ్మాయికి యాక్ట్ చేయడం. కానీ ఇందులో స్కోప్ అంటే ఏవో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ బుర్రలు వాడేసి ఏదో చేసేసి తారుమారు తక్కరమారు ఏమున్నది, ఊరికే ఉన్నంతసేపు అమ్మాయికి కూడా మంచి స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు అనుదీప్. చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి కూడాను. ఇద్దరిది బాగుంది కెమిస్ట్రీ. మన విశ్వక్సేన్ అండ్ కాయడు లోహార్ అంట పేరు, కొంచెం నాకు గుర్తుపెట్టుకోవడం తిరగడం కష్టంగా ఉంది. కాయడు లోహార్ అమ్మాయి పేరు. వీళ్ళిద్దరిది కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది. అండ్ సాంగ్స్ అసలు అంత గ్రేట్ గా ఏం లేవు, స్కిప్ కొట్టుకునే ఆప్షన్ కూడా ఉండదు మనకి అక్కడ. సో ఇంకా అలా కాలక్షేపం చేసేయండి ఫోన్లు చూసుకుంటూను. బట్ మూవీలో ఇంకేమైనా స్టోరీ ఉందా అంటే ఏమీ లేదు. స్టోరీ బేసిక్ గా ఇప్పుడు మనకి ఈ అనుదీప్, నాకు డౌట్ ఏంటంటే ఈ సినిమాలో విశ్వక్సేన్ ప్రొడ్యూసర్ ని అన్ని తంటాలు పెట్టాడో, ఇప్పుడు ఈయన మన నాగవంశీ గారిని అన్ని తంటాలు పెట్టాడేమో నాకు డౌట్ కొడుతోంది ఈ సినిమా తీయడం కోసం. అందుకని సినిమాలో స్టోరీ ఏమైనా చెప్పాలా అంటే స్టోరీ ఏం ఉండదు బేసిక్ గా పెద్దగా. కాకపోతే స్టోరీ అంతా కూడా ఒక సినిమా తీయడం మీదనే ఉంటుంది. సో ఆ తీసే ప్రొసీజర్ లో జరిగే సిచ్యువేషన్స్ ఏమిటి, కామెడీ ఎలా వచ్చింది వాటి నుంచి అనే దాన్ని బట్టే ఉంటుంది ఫంకీ అనే సినిమా. డెఫినెట్ గా చూడొచ్చు, మంచి వీకెండ్ మూవీ. ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో అందరూ వెళ్లి చూడొచ్చు ఈ మూవీ. ఏం వల్గారిటీ ఎక్కడా లేదు, పిచ్చి పిచ్చిగా రక్తపాతాలు బ్లడ్ బాతులు ఏం లేవు, మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. నాకు బాగా నచ్చి చాలా చాలా బాగా నవ్వుకున్నాం మేమందరం ఫ్రెండ్స్ అందరూ కూడా. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడ సింక్ అయ్యామంటే మేము కూడా గత కొన్ని కమర్షియల్ మూవీస్ చూసి కంటైనర్ గోలేంట్రా బాబు, ఐటమ్ సాంగ్ల కంటే కంటైనర్లు ఫేమస్ అయిపోతున్నాయి అనుకుంటూ మేము జోక్లు వేసుకున్నాం. సో ఆ డైలాగ్ ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టేటప్పటికి అది మాత్రం చాలా బాగా హిలేరియస్ గా అనిపించింది ఆ సీన్ లో వచ్చిన డైలాగ్ మాత్రం. సో ఇలాగే కొన్ని బాగా కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉంటాయి, ఆడియన్స్ మనకి అందరం కనెక్ట్ అయ్యే డైలాగ్స్. అలాగే నాకు తెలిసిన అచ్యుత్ కూడా ఉన్నాడు ఇందులో, చాయ్ బిస్కెట్ లో చేస్తున్నాడు ఇప్పుడు అచ్యుత్ ఉన్నాడు. సో ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి అచ్యుత్, నీకు కంగ్రాచులేషన్స్. సో ఎనీవే ఫంకీ మూవీ అయితే చూడండి, వీకెండ్ కి మంచిగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్స్ వెళ్ళి చూడండి, బాగుంది. నాకైతే నచ్చింది. టైం పాస్ కి మంచిగా లాజిక్లు, స్టోరీలు, స్క్రీన్ ప్లేలు, తర్వాత డిఓపీలు ఇవన్నీ ఏం చూడద్దు. జస్ట్ నేను వెళ్ళి ఒక మూవీ చూస్తాను నవ్వుకోవడానికి అంటే వెళ్ళిపోండి, డెఫినెట్ గా ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. సో ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఫంకీ టీమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.